6 years ఓల్డ్ పాప అటాక్ చేసిన మైనర్స్. లా వీక్గా ఉందా లేక మనం సైలెంట్గా ఉన్నామా? అసలు ఏం జరిగింది? January 18, 2026, టైం 7 PM. 6 years పాప బయట ఆడుకుంటుంది రోడ్డు మీద. ఆ పాప ఫ్రెండ్సే ఫుడ్ తిందాం రా అని చెప్పి, నూడిల్సే తిందాం రా అని చెప్పని ఒక ఖాళీ ఇంట్లోకి తీసుకెళ్లారు. తీసుకువెళ్ళి ఆ అమ్మాయి మీద బ్రూటల్ క్రైమ్ చేశారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆ పాప నడవలేని పరిస్థితి. పక్కన ఎవరో చూసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే జరిగింది వాళ్ళ అమ్మకు చెప్పుకుంటూ పెయిన్ తట్టుకోలేక కుప్పకూలిపోయింది పాపం. చేసిన వాళ్ళ వయసు ఎంత? 10, 13, 14. అసలు ఆ ఏజ్లో వాళ్ళకి ఆ ఆలోచన ఎలా వస్తున్నాయి అంటే పేరెంట్స్ ఏం పట్టించుకోవట్లేదా? ఇది యాక్సిడెంట్ కాదు, ఇది 100% ప్లాన్డ్. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక 6 years పాపని మైనస్ రేప్ చేశారు కాబట్టి స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఉండదంటే ఆ చైల్డ్కి జస్టిస్ ఎక్కడి నుంచి వస్తుంది? నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం లాలో కొన్ని చేంజెస్ రావాలి. ఏజ్ ఇస్ నాట్ ఎక్స్క్యూజ్. బ్రూటల్ క్రైమ్స్లో మైనర్స్ని కూడా అడల్ట్ ట్రయల్కి అలౌ చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఇలాంటి కేసెస్లో జడ్జిమెంట్ 30 నుంచి 60 daysలో రావాలి. రీఫార్మ్ ప్లస్ పనిష్మెంట్, ఓన్లీ కౌన్సిలింగ్ కాదు, క్లోజ్ రీహాబిలిటేషన్ ఉండాలి, అలాగే స్ట్రిక్ట్ మానిటరింగ్ ఉండాలి. పేరెంట్స్ అండ్ గార్డియన్స్ అకౌంటబిలిటీ. ఒకవేళ నెగ్లిజెన్సీ ఉందని తెలిస్తే పేరెంట్స్కి కూడా లీగల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. లా అనేది క్రిమినల్స్ని ప్రొటెక్ట్ చేయకూడదు, విక్టిమ్స్ని ప్రొటెక్ట్ చేయాలి. దే ఆర్ కిడ్స్ అనే సింపతి ఆ పాప పెయిన్ కన్నా పెద్దది కాదు. మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. లా చేంజ్ అవ్వాలా లేదా? థ్యాంక్ యూ.